హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ క్యాబినెట్ భేటీ కీలక భేటీ. ఉద్యోగుల ఆశలు, ప్రభుత్వ అజెండా సమగ్ర విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు వేదిక కానున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు జరగనుంది. ఈ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, తమ పట్ల సానుకూల నిర్ణయాలు వెలువడతాయని భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో తమకు సంబంధించిన కీలక అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన ప్రకటనలు వస్తాయని వారు ఆశిస్తున్నారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు కేబినెట్ దృష్టికి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అనేక సంవత్సరాలుగా వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఈ క్రింది ప్రధాన డిమాండ్లు, కీలక నిర్ణయాలు తీసుకోవాలనైతే వారు కోరుతున్నారు. మొదటిది పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు. సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏలను క్రమం తప్పకుండా ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా డీఏలను సకాలంలో మంజూరు చేయడం లేదు. ప్రస్తుత ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. దీనిపై ప్రభావం. దీనివల్ల ప్రతి ఉద్యోగికి లక్షల రూపాయల మేర ఆర్థికంగా నష్టపోతున్నారు. జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో ఉద్యోగుల డీఏలలో విడుదల జాప్యంలో వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది అని చెప్పొచ్చు. ఇకపోతే డిమాండ్. సో, ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న డీఏలన్నిటిని విడుదల చేయాలని, కనీసం 2 డీఏలనైనా తక్షణమే మంజూరు చేయాలని ఉద్యోగులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. సో, కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలు విడుదల చేస్తే ఆర్థిక భారం ఒకేసారి పడకుండా ఉంటుందని కూడా వారు సూచిస్తున్నారు. సో, మొత్తానికి పెండింగ్‌లో ఉన్న అరియర్స్ డీఏలు అలాగే ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న 2 డీఏ ప్రకటనలలో కనీసం 4 పెండింగ్ డీఏలలో కనీసం రెండిటినైనా కూడా ప్రకటించి బకాయిలను సకాలంలో చెల్లించాలి అని కోరుతున్నారు. ఇకపోతే రెండవది పీఆర్సీ ఏర్పాటు మరియు అమలు. సమస్య ఏంటంటే 12వ పీఆర్సీ గడువు ముగిసి చాలా కాలం గడిచినా కూడా నూతన పీఆర్సీ కమిషన్‌ను ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. డిమాండ్. తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, దాని సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకపోతే మూడోది మధ్యంతర భృతి. సమస్య ఏంటంటే నూతన పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతిని మంజూరు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సో, డిమాండ్ ఏంటంటే ఉద్యోగులకు 27% మధ్యంతర భృతిని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అనేక సార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగినా ఐఆర్‌పై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదని, ఈసారైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఐఆర్ అనేది తక్షణమే పరిష్కరించాల్సిన అత్యంత ముఖ్యమైన డిమాండ్ అని వారు నొక్కి చెబుతున్నారు. నాలుగోది ఇతర పెండింగ్ బిల్లులు మరియు సమస్యలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందటం లేదు. ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలి. ప్రమోషన్లు మరియు ట్రాన్స్ఫర్లు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా సకాలంలో జరగాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు. వీరి సేవలను క్రమబద్ధీకరించడం, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏపీ అంగన్వాడీ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన, ప్రభుత్వానికి హెచ్చరిక. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం అనేకసార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ పీఆర్సీ, డీఏల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు.
ఒకవేళ ఈ కేబినెట్ సమావేశంలో కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగుల నుంచి కూడా సంఘాలపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఆర్థిక భారం. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వానికి ఆర్థికంగా ఒక సవాలు. అయితే సమస్యను పెండింగ్‌లో ఉంచుకుంటూ ఇలా సమస్యలన్నిటిని పెండింగ్‌లో పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో భారం మరింత పెరుగుతుంది అని కూడా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటప్పుడు డీఏలను ఎప్పటికప్పుడు విడుదల చేయడము, పీఆర్సీని సకాలంలో అమలు చేయడము, మధ్యంతర వృత్తిని అందించడం ద్వారా ప్రభుత్వంపై ఒకేసారి అధిక ఆర్థిక భారం పడకుండా క్రమంగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు. అందరి చూపు కేబినెట్ నిర్ణయాలపైనే. ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి శుభవార్త అందిస్తుందని, కీలక ప్రకటనలు వెలువడతాయని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలుస్తారని ఆశిద్దాం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకొని ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు వెలువరుస్తుంది అనైతే కోరుదాం. మరి ఈ కేబినెట్ సమావేశం కేవలం పరిపాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కాకుండా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం సమతుల్యమైన, ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల విశ్వాసాన్ని చురగొనాలని, తద్వారా సుపరిపాలనకు మార్గం సుగమం చేయాలనైతే ఆకాంక్షిద్దాం.